డెలివరీ వల్ల వాళ్ళకు యూరిన్ ఇన్కాంటినెన్స్ అనే సమస్య కూడా చాలా అధికంగా ఉంటుంది పురుషులతో పోలిస్తే. కానీ ఇప్పుడు పురుషుల్లో కూడా వాళ్ళు ఏదన్నా ఆపరేషన్స్ లాంటివి చేయించుకున్నప్పుడు యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ఈ మూత్రాన్ని ఆపుకోలేకపోవడం అనే సమస్య ఎందుకు తలెత్తుతుంది? దీనికి గల పరిష్కార మార్గాలు ఏంటి? అంటే మూత్రం ఆపుకోలేకపోవడం అనే సమస్య రెండు భాగాలు విభజించం మనం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జీ ఇన్కాంటినెన్స్ అని చెప్పేసి. అర్జీ అంటే వస్తే ఆపుకోలేము, వెళ్ళిపోవాలి అంటే యూరినరీ బ్లాడర్ ఇరిటబుల్ గా ఉంది అంటే కొంచెం మూత్రం వచ్చిన వెంటనే టప్ మనం మూత్రం పోసేయాలి. అది మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఇన్ యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వల్ల యూరినరీ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం ఇరిటబుల్ అవుతుంది, మాటిమాటికి యూరిన్ పోయాల్సి వస్తుంటుంది. ఇంకో కారణం ఏంటంటే మూత్రాశయం నుంచి మూత్రం వచ్చే నాళం ఉంటుందని చెప్పాను కదా, ఆ మూత్రం వచ్చే నాళంలో ఒక డ్రాప్ యూరిన్ పడినా సరే ఎంతో యూరిన్ వచ్చేంత ఫీలింగ్ వస్తుంది. దాన్ని అర్జెన్సీ అంటారు. అర్జెంట్ వెళ్ళిపోవాలి, వెళుతున్నారు చొక్కలు పడుతుంది అంతే, దాన్ని అర్జెన్సీ అంటారు అనమాట. సో అర్జీ ఇన్కాంటినెన్స్, అలా ఎక్కువసేపు ఆపలేకపోతే ఇన్కాంటినెన్స్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. మేబీ ఫ్యూ డ్రాప్స్ ఆర్ మోర్. సో యూజువల్లీ బికాస్ ఆఫ్ ది ఇరిటేషన్ ఆఫ్ ది బ్లాడర్. దీనికి కారణం ఇన్ఫెక్షన్ కనుక ఇమ్మీడియట్ తగ్గించేస్తే అర్జీ ఇన్కాంటినెన్స్ ఇమ్మీడియట్ తగ్గిపోతుంది. అది ఒక్క అర్జీ ఇన్కాంటినెన్స్ తగ్గడానికి మందులు వస్తే తగ్గదు. అది దాని వెనక ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించాలి ముందు. అది దీని అర్జీ ఇన్కాంటినెన్స్. సో ఇంకొకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ అంటే ఏదైనా పొట్టలో ప్రెషర్ పెరిగే ప్రక్రియ జరిగినప్పుడు, అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మెయిన్ గా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నడిచినప్పుడు పొట్టలో కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ మూత్రాశయం మీద పడి లీక్ అయిపోతుంటుంది యూరిన్. అంటే మూత్రాశయం నుంచి మూత్రం బయటకు రావడానికి వచ్చే దారిలో మూత్రాన్ని కంట్రోల్ చేయడానికి రెండు గేట్లు ఉంటాయి, ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అని చెప్పేసి. ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ మెయిన్ గా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. మూత్రాశయంలో కొంచెం యూరిన్ అంటే ఒక పావు లీటర్ యూరిన్ వచ్చినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, మూత్రాశయం నిండిపోయింది, ఖాళీ చేయాలని చెప్పేసి. అంటే ఇంటర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ చేస్తుంది బ్రెయిన్. సో కానీ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఉంటుంది, దాంతో మనం కంట్రోల్ చేసుకుంటాం. సపోజ్ ఏదైనా బస్సులో వెళ్తున్నాము, ఏదైనా మీటింగ్లో ఉన్నామంటే కొంచెం ఆపుకుంటాం ఎక్స్టర్నల్ స్ఫింక్టర్తో. ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కూడా వీక్ అయిపోయింది అనుకోండి, లీక్ అయిపోతుంటుంది యూరిన్. సో అంటే దానికి ఎన్ని రకాల వైద్యాలు చేస్తారు? అంటే అర్జీ ఇన్కాంటినెన్స్ దానికి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకొకటి మగవాళ్ళల్లో, పెద్ద వయసు మగవాళ్ళల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా అర్జీ ఇన్కాంటినెన్స్ అని వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాస్టేట్ పెరగడం వల్ల ఒక డ్రాప్ ఆఫ్ యూరిన్ కూడా ప్రాస్టేట్ యురత్రా మూత్రనాళంలో పడితే ఈ ప్రాస్టేట్ పెరగడం అలా జరుగుతుంటుంది అనమాట. దానిలో అర్జెంటుగా మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంటుంది. దీనికి ప్రాస్టేట్ చేయవలసిన ట్రీట్మెంట్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మెయిన్గా తుమ్మిన దగ్గిన వస్తుంటుంది. ఇది మెయిన్గా మనం మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళు ఉన్న స్త్రీల్లో చూస్తాం. అంటే అరౌండ్ 40 years తర్వాత, 40 years తర్వాత, చైల్డ్ లేబర్, బర్త్ అంత అయిన తర్వాత, మెనోపాజ్ తర్వాత, ఈ జననేంద్రియాల్లో వచ్చే మార్పుల వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని వస్తుంటుంది. మెయిన్గా సిస్టోసిల్ వల్ల కూడా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. దానికి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ మైల్డ్, దీని గ్రేడ్స్ ఉన్నాయి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్లో. గ్రేడ్ 1, 2, 3. గ్రేడ్ 1 అయితే మెడికల్ ట్రీట్మెంట్తో కొన్ని పెల్విక్ సంబంధించిన ఎక్సర్సైజెస్, కెజల్స్ ఎక్సర్సైజ్ అంటారు. కెజల్స్ ఎక్సర్సైజెస్ అంటే మనం యూరిన్ వస్తున్నప్పుడు ఎట్లయితే ఆపుకునే ప్రయత్నం చేస్తాం, మోషన్ వస్తున్నప్పుడు ఎట్లయితే నడుని బిగబెట్టి మోషన్ రాకుండా చేస్తాం, అట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఏరియాకి బలాన్ని తీసుకురావచ్చు. దాన్ని కెజల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక గ్రేడ్ 2, గ్రేడ్ 3 తర్వాత అంత ఎక్కువ కనుక స్ట్రెస్ అనేది వస్తే దాన్ని ఆపరేషన్ ద్వారా బాగు చేయాల్సి వస్తుంది. దానికి కూడా ఇప్పుడు చాలా అంటే మెయిన్గా స్త్రీలలోనే, పురుషులు ఎక్కువ రాదు. దానికి TVTO టేప్ అని చెప్పేసి సింథటిక్ టేప్ ఫ్రమ్ జాన్సన్స్ కంపెనీ అని ఉంది. అది ఇన్సర్ట్ చేస్తే కనుక అది ఓవర్ నైట్ బంద్ అయిపోతుంది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. బట్ సరైన వాళ్ళకి అది ఎవరికి వేలో వాళ్ళకి చూసి వేస్తే బాగా పనిచేస్తుంది. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ పురుషుల్లో మెయిన్గా ఈ ప్రాస్టేట్ ఆపరేషన్ తర్వాత వస్తుంది. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల మూత్రం పోయడం కష్టంగా ఉంటుంది, చుక్కలు పడడం, చిన్న ధార రావడం, బాత్రూమ్ వెళ్తే 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టడం, ఇలాంటి లక్షణాలు ప్రాస్టేట్ గ్రంథి పెరగడం వల్ల వస్తూ ఉంటాయి. సో ప్రాస్టేట్కి ఇప్పుడు ఎండోస్కోపిక్ ఆపరేషన్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. అది బయట నుంచి కుట్లు ఏమి లేకుండా లోపల నుంచే ఆపరేషన్ చేసి తీసేయచ్చు. ఈ ప్రాస్టేట్ ఆపరేషన్ చేసినప్పుడు ఇంటర్నల్ స్ఫింక్టర్ డ్యామేజ్ అయిపోతుంది. సో మనిషికి కాంటినెన్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్తోనే మెయింటైన్ అవుతుంది.
సో ఆ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ కనుక వీక్గా ఉంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు యూరిన్ పడిపోవడం, కంట్రోల్ లేకుండా యూరిన్ పడిపోవడం ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ది వీక్నెస్ అది ఎంత ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఎంత బలం ఉంది దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మొత్తం డ్యామేజ్ అయిపోతే టోటల్ ఇన్కాంటినెన్స్ వచ్చేస్తుంది, ప్రతి చుక్క బయటకు వచ్చేస్తుంది కంట్రోల్ లేకుండా. దానికి మళ్ళీ వేరే వేరే ఆపరేషన్ ఉన్నాయి. ఓకే, స్ఫింక్టర్ ఆర్టిఫిషియల్ స్ఫింక్టర్ ఇన్సర్షన్ అని చెప్పేసి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.